హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 16వ భాగం. ఆ దెబ్బకి వసుధార కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి తల పట్టుకుంటే ధర్మేంద్ర గారు కంగారుగా వసు అంటూ తన భుజాలు పట్టుకుని నించోబెడుతూ, ఏం చేస్తున్నారు అల్లుడు గారు మీరు? నా కూతుర్ని ఎందుకు కొట్టారు అని ఆవేశంగా అడిగారు. మరి మీ కూతురు మాట్లాడే మాటలు ఏంటి మావయ్య? మీరు వింటున్నారా దాని మాటలు? అది చచ్చి ఏం సాధించాలని? ప్రతిసారి ఇలాంటి మాటలు చెప్పి నన్ను కంట్రోల్ చేయాలని ట్రై చేస్తుందేమో. నా భార్యకి చెప్పండి. ఈ క్షణం నుంచి అది చట్టపరంగా కూడా జీవితాంతం నా భార్యగా మారిపోయింది. విడాకులు తీసుకునే ఛాన్స్ కూడా లేకుండా అన్ని పకడ్బందీగా చేయించేశాను. పొరపాటును కూడా నా నుంచి దూరంగా వెళ్ళే ఆలోచన లేకుండా చేశాను. ఇప్పుడు సైన్ చేసిన డాక్యుమెంట్స్ కూడా అవే. కాబట్టి మీ కూతురి మెదడులో నేనే దాని భర్త వర్షిత్‌కి తండ్రి అన్న నిజాన్ని గట్టిగా ముద్రించుకుపోయేలా చెప్పండి అని అరిచి లోపల వర్షిత్ ఏడుస్తూ ఉంటే కన్నా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. రిషి వెళ్ళిపోయాక ధర్మేంద్ర గారు బాధగా వసుధార భుజం చుట్టూ చేయి వేసి తీసుకువెళ్లి సోఫాలో కూర్చోబెట్టి పని మనిషితో ఐస్ క్యూబ్స్ తీసుకురమ్మని చెప్పి, ఎందుకు రిషికి కోపం తెప్పించావు వసు? కుదురుగా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏమైందని ఎందుకింత వైల్డ్ గా రియాక్ట్ అయ్యావు చెప్పు? ఇప్పుడు రిషి నీ భర్త. ఆ విషయం ఎలా మర్చిపోతున్నావో అని అన్నారు కొంచెం కోపం బాధ కలగలిపి. వసుధార తిరుగుతున్న తలని 2 చేతులతో పట్టుకుని, మీరు ఎన్నైనా చెప్పండి డాడీ. అతను 3 ఆడపిల్లల్ని మోసం చేశాడు. అటువంటి మనిషిని నా భర్తగా ఎలా ఒప్పుకోమంటారు? మీరు చెప్పండి. ఏ ఆడపిల్లైనా తన భర్త నలుగురికి ఆదర్శంగా నిలబడేలా ఉండాలి అనుకుంటుంది కానీ, ఇలా మరొకరి జీవితాన్ని నాశనం చేసేవాడు రావాలని కోరుకోదు కదా. నేను అదే అనుకుంటున్నాను. రేపటి రోజు వర్షిత్‌కి తన తండ్రి గురించి నిజం తెలిస్తే వాడు తట్టుకోగలడా? ఆయన వల్ల 2 అమ్మాయిలు మోసపోయారని, వాళ్ళ ఉసురు తగిలి నేనిలా ఒంటరిగా మిగిలిపోయానని తెలిస్తే బాధపడేదాన్ని. ఇప్పుడంటే చిన్న పిల్లాడు కాబట్టి వాడికి ఏమీ తెలియదు. పెద్దయ్యాక ఒక్కొక్కటి తెలుసుకుంటాడు కదా. ఆ పొజిషన్ రాకూడదని నా లైఫ్‌లోకి రిషిని రానివ్వదలుచుకోలేదు. కానీ తను బలవంతంగా వచ్చి ఇప్పుడు చూడండి, జీవితాంతం నన్ను తనతో లాక్ చేసేలా చేశాడు. ఇంకెలా రియాక్ట్ అవ్వమంటారు? అని లోగొంతుతో అడిగింది కానీ, అందులో ఆవేశం మాత్రం తగ్గలేదు. ధర్మేంద్ర గారు విసుగ్గా వసుధార వైపు చూస్తూ, ఎప్పుడు నీ వైపు నుంచి ఆలోచించడం మాత్రమే కాదు వసు, అతని వైపు నుంచి కూడా ఆలోచించటం నేర్చుకో. తనకి ఏ పెళ్ళిళ్ళు కాలేదు, ఏ ఆడపిల్లని మోసం చేయలేదు. అండ్ నిన్ను మోసం చేయలేక నీతో జరిగిన ఒకే ఒక్క ఇంటిమేషన్ వల్ల తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదిలేశాడు. బికాస్ తనకి తెలుసు తన వల్ల నీ జీవితం నాశనం అయిపోయిందని. ఆ నాశనమైన జీవితాన్ని తనే సరిదిద్దాలనుకున్నాడు. అందుకే తన కుటుంబానికి దూరమై నీ కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. 2 సంవత్సరాల నిరీక్షణ తర్వాత నువ్వు కనిపించావు. తన వసుగా. కానీ కనిపించిన నువ్వు, కనిపించిన వెంటనే దూరం అవుతుంటే ఎలా తట్టుకోగలడు? అందుకే స్వార్థంగా ఆలోచించి నిన్ను శాశ్వతంగా తనతో లాక్ చేయాలని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇదంతా చేశాడు. కానీ నిన్ను మోసం చేయటానికి మాత్రం ఆలోచించలేదు. అండే తనకి పెళ్లి జరగలేదు. ఆ పెళ్లి ఆగిపోయింది. తనకి ఉన్న ఒకే ఒక్క భార్యవి నువ్వు మాత్రమే. ఇది నేను చెప్తే నువ్వు నమ్మలేకపోవచ్చేమో కానీ, కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వే తెలుసుకో. నేను కాదనను. కానీ ప్రతిసారి రిషిని తప్పు పట్టటం మాని, తనలా ఓపిగ్గా నిన్ను చూసుకునే వాళ్ళని నేను కూడా తీసుకురాలేను. హీ ఈజ్ ఏ జెంటిల్‌మ్యాన్. తన గురించి, తన గుణగణాల గురించి ఒక్క రోజులో నాకర్థమైంది. మరి 2 సంవత్సరాల నుంచి చూస్తున్న నీకర్థం కాలేదంటే, నీ కళ్ళకి అతని మీద అసహ్యమనే పొర ఏర్పడింది. అందుకే అతను ఏం చేసినా, ఏం చెప్పినా నీకు నమ్మకం రావటం లేదు అని అన్నారు. మీరు కూడా అతని వైపే మాట్లాడుతున్నారా డాడీ? అని వసుధార కన్నీళ్లతో చూస్తూ, అతని వల్ల మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చామో మర్చిపోయారా?
ఈ రోజు నేనిలా అందరి ముందు తలదించుకొని నన్ను నేను దాచుకోవటానికి కారణం ఎవరు చెప్పండి? అతను కాదా? నా కొడుకుని ప్రతి ఒక్కరూ తండ్రెవరు అని అడిగే పొజిషన్‌కి తీసుకువచ్చింది ఎవరు? అతను కాదా? అతని వల్ల మీరు ఆ ఇంటి నుంచి బయటికి గెంటేయబడలేదా? ఆ ఇంటి మనుషుల వల్ల నేను పడకూడని మాటలు పడలేదా? ఇన్ని అవమానాలు జరిగాక కూడా అతన్ని ఎలా నమ్మమని చెప్తున్నారు మీరు? మీరు ఎన్నైనా చెప్పండి. అతని మీద నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. అండ్ అతనిని నా భర్తగా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను అని కఠినంగా అంటూ ఉండగానే రిషి బయటికి వచ్చి వసుధార చివరి మాటకి మనసు చివుక్కుమన్నా పట్టించుకోకుండా వసుధార అలా మారిపోయింది తన వల్లే కాబట్టి పర్వాలేదు. వర్షిత్ తండ్రిగానే నన్ను చూడు. నీకు పూర్తిగా నా మీద నమ్మకం కలిగినప్పుడే నా భార్యగా బిహేవ్ చెయ్యి. అప్పటి వరకు బయటికి మాత్రం నా పరువు పోయేలా చేయకు. బయట నాకంటూ కొంత ఇమేజ్ ఉంది అని సీరియస్‌గా అన్నాడు. అప్పటికే పని మనిషి తీసుకువచ్చిన ఐస్ క్యూబ్స్ ఒక క్లాత్‌లో వేసి చెంపకి అద్దుతూ ఉన్నారు ధర్మేంద్ర గారు బాధగా. వసుధార చెంప ఉబ్బి కనిపించటంతో అది చూసిన రిషికి కూడా బాధగా అనిపించినా పట్టించుకుంటే ఇంకా ఎక్కువ చేస్తుందని పట్టించుకున్నట్టే మావయ్య నేను వర్షిత్ అలా బయటకు వెళ్ళొస్తాము. కార్‌కి ఆర్ బైక్‌కి ఇస్తారా? అని అడిగాడు. నో, నా కొడుకుని నేను నీతో పంపించను అని వసుధార కోపంగా అంది. ఆ మాటకి రిషి సీరియస్‌గా వసుధార వైపు చూశాడు. ఆ చూపుకి వసుధారకు కొంచెం భయం వేసినా పట్టించుకోకుండా నువ్వు ఎలా చూసినా ఐ డోంట్ కేర్. వాడిని నీతో పంపించే ప్రసక్తే లేదు. వాడిని నువ్వు క్షేమంగా తిరిగి నా దగ్గరికి తీసుకువస్తావన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి నీతో వాడిని పంపించను నేను అని పంతంగా అంది వసుధార. రిషి సైడ్ స్మైల్‌తో అయితే నువ్వు కూడా నాతో రా. అప్పుడైతే మన కొడుకుని నేనెక్కడికి తీసుకువెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అని నువ్వే గమనించు. లేదు అంటే ఇక్కడే ఉండి మేము వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉండు. యాజ్ యువర్ విష్. బట్ వర్షిత్‌ని నేను తీసుకువెళ్ళేది జరిగి తీరుతుంది అని అన్నాడు. వసుధార కొరకొర రిషి వైపు చూస్తూ నో అనగానే దెన్ మావయ్య నాకు కార్ కీస్ ఇవ్వండి. నేను వెళ్ళాలి. నా కొడుకు తనని బయటికి తీసుకువెళ్ళమని అడిగాడు. వాడు కోరిన కోరికని నేను తీర్చకుండా ఉండను. ఇప్పుడు మీ కార్ కీస్ ఇవ్వకపోతే నేనే ఏదో ఒకటి అరేంజ్ చేసుకుంటాను అని భుజాలు ఎగరేసి రెక్లెస్‌గా అనగానే నేను వస్తాను వెయిట్ చెయ్యి అని వసుధార కోపంగా రిషి వైపు చూస్తూనే రూమ్‌లోకి వెళ్ళిపోతే ధర్మేంద్ర గారు ఒక నిట్టూర్పు విడిచి దాని మాటల్ని పట్టించుకోకు రిషి అని మళ్ళీ మొదలుపెట్టేలోపు తన మాటలు నాకు అలవాటైపోతున్నాయిలే మావయ్య డోంట్ వర్రీ. నాకు తన మాటల్లో నా మీద కోపం కంటే తను పడిన బాధే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి నేను తనని తప్పుగా అనుకోను అని చెప్పి కార్ కీస్ అని అడిగితే ధర్మేంద్ర గారు ఆయన కార్ కీ చేతిలో పెట్టి జాగ్రత్త. అసలే వసుధార నీ మీద చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నువ్వు దానిని కొట్టి ఇంకా కోపం పెంచావు. బయట ఏమైనా అన్నా ఓర్పుగా ఉండు రిషి అని చెప్పి వసుధార తన హెయిర్ అండ్ మేకప్ తో చెంప కవర్ చేసుకుని బయటికి రాగానే మాటలు ఆపేసి ముగ్గురు కలిసి కారులో రోడ్డు మీద పడ్డారు. అలా ముగ్గురు కలిసి ముందుగా దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్లి రిషి వర్షిత్ ని ఆడిస్తూ ఉంటే చూస్తూ మౌనంగా ఒక బెంచ్ దగ్గర కూర్చొని రిషి గురించి ఆలోచిస్తూ వర్షిత్ రిషిల వైపు చూస్తూ ఉంది వసుధార. అలా వర్షిత అలసిపోయేంత వరకు ఆడిపించి రిషి మళ్ళీ కారులో ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకువెళ్లి వర్షిత్ కి నచ్చిన ఐస్ క్రీమ్ తో పాటు వసుధారని కూడా తన ఫేవరెట్ ఫ్లేవర్ అడిగితే వసుధార ఏం మాట్లాడకుండా మొహం తిప్పేసింది. వసుధార మొహం తిప్పేయటంతో రిషి నవ్వుకుంటూ భర్త ఇష్టాన్నే భార్య ఇష్టమని ఫాలో అవుతున్నావా? అయితే ఓకే. నాకు ఇష్టమైన ఫ్లేవర్ ని నీకు కూడా తీసుకువస్తాను అని ఒక అడుగు వేయగానే బటర్ స్కాచ్ కావాలి నాకు అని వసుధార పళ్ళని పళ్ళపొడిలా నూరేస్తూ అంది. ఒక్కటి కూడా సరిగా ఆన్సర్ చెప్పవే. అన్నీ రివర్స్ లో వస్తే కానీ నువ్వు కరెక్ట్ గా సెట్ అయ్యేలా లేవు వసు అని మనసులో అనుకుంటూ రిషి ఆశ్చర్యంగా మొహం పెట్టి అరే నాకు కూడా బటర్ స్కాచ్ అంటే చాలా ఇష్టం
మన ఇద్దరి టేస్ట్ కూడా ఒకటి. అందుకే ఇలా ఒకటిగా కలిశాము అని వసుధార తన వైపు కోపంగా చూస్తూ ఉంటే కన్ను కొట్టి వెళ్ళాడు రిషి. రిషి వెళ్ళగానే వసుధార మరోసారి పళ్ళని నూరేస్తూ ఏం చేయలేక పిడికిలి బిగించి కూర్చుంది. రిషి 2 బటర్ స్కాచ్, 1 చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకువచ్చి తన ఐస్ క్రీమ్ తీసుకుని మిగిలిన 2 వర్షిత్కి వసుధారకి ఇస్తే వర్షిత్ ఐస్ క్రీమ్ ని ఇష్టంగా మూతి మొత్తం పూసుకుంటూ తినటం చూసి నవ్వుకుంటూ నేను పెడతాను ఉండు కన్నా అంటూ వర్షిత్కి రిషి తినిపిస్తూ ఉంటే వసుధార వాళ్ళిద్దరిని చూస్తూ ఉంది తన ఐస్ క్రీమ్ తింటూ. అలా ఐస్ క్రీమ్ కూడా అయిపోయాక సినిమాకి వెళ్దామా వసు, ఎలానో 6 అయ్యింది కదా అని అడిగాడు రిషి. ఇంట్రెస్ట్ లేదు అని వసుధార మొహం తిప్పేయగానే రిషి వర్షిత్ వైపు చూశాడు. వర్షిత్ హుషారుగా చప్పట్లు కొడుతూ మూవీ, వెళ్దాం డాడీ వెళ్దాం అని ఎగురుతుంటే రిషి వాడి సంతోషం పాడు చేయలేక అయితే వర్షిత్ నేను మూవీకి వెళ్తాం, నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు కావాలని రిషి. రిషి మాటలకి వసుధార కొరకొరా చూస్తూ నేను కూడా వస్తానని చెప్పి పంతంగా వాళ్ళతో కలిసి వెళ్ళింది. రిషి నవ్వుకుంటూ ఇద్దరిని తీసుకుని పిల్లల మూవీకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి నైట్ డిన్నర్ టైంలో మాల్లో ఉన్న ఫుడ్ కోర్ట్ లో వర్షిత్కి లైట్ గా ఫుడ్ తీసుకువస్తే తనకి వసుకి మాత్రం బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. ఇద్దరు తినేసి బయలుదేరే సమయానికి అదే మాల్ ఫుడ్ కోర్ట్ లో అప్పుడే భోజనం చేసి బిల్ పే చేసి లిఫ్ట్ దగ్గర లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్న అంజలి జై కనిపించారు రిషికి. వాళ్ళని చూడటమే రిషి హుషారుగా రారా, నీకు నీ అత్తయ్యని మావయ్యని పరిచయం చేస్తాను అని వర్షిత్తో చెప్పి వసుధార చేతిని పట్టుకుని లిఫ్ట్ దగ్గరికి లాక్కెళ్ళి రే జై అని పిలిచాడు. చెప్పాను కదా ముందు రోజు నైట్ జై వాళ్ళు మూవీకి వెళ్ళారని. వాళ్ళు వెళ్ళింది కూడా రిషి వాళ్ళు వెళ్ళిన మాల్కి, కాకపోతే వేరు వేరు సినిమాలకి వెళ్ళారు. అందుకే లిఫ్ట్ దగ్గర కలుసుకున్నారు. జై అంజలి అక్కడ రిషి వసుధారని వర్షిత్లని చూసి ఆశ్చర్యపోయి రే రిషి అంటూ జై సైడ్ నుంచి హత్తుకుంటే అన్నయ్య అంటూ అంజలి రిషి చేతిలో ఉన్న బాబుని చూసి బాబు అని ఆశ్చర్యంగా కళ్ళు పెట్టగానే మీ అల్లుడు అని వర్షిత్ని వాళ్ళ చేతిలో పెట్టాడు. వసుధార మాత్రం రిషి చేతుల్లో నుంచి తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూనే ఉంది కానీ రిషి పట్టు నుంచి తప్పించుకోలేకపోతుంది. ఇంతలో రిషి వసుధార భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని నీ చిల్లి నా వసు అని కళ్ళల్లో మెరుపుతో చెప్పగానే అర్థమవుతుందిలే, నీ కళ్ళల్లో మెరుపే చెప్తుంది. ఒక్క రోజులో నా చెల్లి నీ మీద ఎంత మాయ చేసిందో అని వసుధార వైపు చూస్తే వసుధార వాళ్ళతో మాట్లాడటం ఇష్టం లేనట్టు మొహం తిప్పేసింది. అది చూసి జైకి అంజలికి కొంచెం బాధ వేసినా పట్టించుకోకుండా హాయ్ చెల్లాయ్, నేను వీడి ఒక్కగానొక్క ఫ్రెండ్ని, నేను నీకు అన్నయ్యనవుతాను, నువ్వు నిరభ్యంతరంగా నన్ను అన్నయ్య అని పిలవచ్చు, కాదు అంటే చెయ్యి అని పిలవచ్చు, నువ్వు ఎలా పిలిచినా పలుకుతాను అని అన్నాడు. అంత అవసరం లేదులేండి, నేను ఏదీ పెట్టి పిలవను అని ముభావంగా చెప్పి రిషి వైపు అసహనంగా చూస్తూ వెళ్దామా అని అడిగింది. వర్షిత్ మాత్రం కొత్త వాళ్ళ చేతుల్లోకి వెళ్లటంతో ఏడుపు మొహం పెట్టాడు. కానీ ఏడవలేదు, గింజుకుంటూ ఉన్నాడు. వర్షిత్ని అలా చూసి అంజలి నవ్వుకుంటూ ఇదిగో అన్నయ్య, నీ కొడుకు నాకు అలవాటు లేదు కదా, చూడు ఎలా ఏడుపు మొహం పెట్టాడు, తీసుకో లేకపోతే నిజంగా ఏడ్చేసేటట్టు ఉన్నాడు అని రిషి చేతుల్లో వర్షిత్ని పెట్టేసి యువర్ లుకింగ్ సో ప్రిటీ వదిన, అన్నయ్య కంటే చాలా అందంగా ఉన్నావు అని చిరునవ్వుతో కాంప్లిమెంట్ ఇచ్చింది. ఆ కాంప్లిమెంట్ విని కూడా వసుధార ఏ రియాక్షన్ లేకుండా బ్లాంక్ ఫేస్ తో చూస్తుంటే అంజలి నవ్వుతూ ప్రెసెంట్ నువ్వు మాతో మాట్లాడే మూడ్ లో లేవని అర్థమవుతుంది, కాబట్టి మనం నిదానంగా అన్నీ తెలుసుకున్నాక తర్వాత మాట్లాడుకున్నా, బాయ్ వదినా అని అంది. ఇంతలో రిషి రే నీతో మాట్లాడాలి నాతోరా అంటూ జైని పక్కకి తీసుకువెళ్ళి ఒక 5 నిమిషాలు మాట్లాడి తిరిగి వచ్చాక జై బాయ్ అని చెప్పి జై అంజలి అక్కడి నుంచి వెళ్లిపోయాక రిషి వాళ్ళు కూడా పార్కింగ్ లో ఉన్న తమ కార్ దగ్గరికి వెళ్లిపోయారు.
వసుధార మాత్రం ఏం మాట్లాడకుండా రిషి గురించి ఆలోచిస్తుంది. అందరూ చెప్తుంది నిజమా అబద్ధమా అని తెలుసుకోలేక. కొంత దూరం వెళ్ళేసరికి బాగా ఆడుకొని అలసిపోయి కడుపు నిండటం వలన నిద్రపోయాడు వర్షిత్. వాడిని చూశాక రిషి వసుధారతో ఒంటరిగా మాట్లాడాలి అనుకుని ఎవరూ లేని ప్లేస్ లో కార్ పక్కకి ఆపి వసుధార చేతిలో ఉన్న వర్షిత్ ని బ్యాక్ సీట్ లో పడుకోబెట్టి తన వైపు అయోమయంగా అనుమానంగా చూస్తూ ఉన్న వసుధార చేతిని పట్టుకొని బలవంతంగా పైకి లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకుని వసుధార నడుము చుట్టూ చేయి వేసి తన భుజం మీద తలవాల్చి నా గురించి ఆలోచిస్తున్నావా అని హస్కీగా అడిగాడు. ఏం ఆలోచించాలి నీ గురించి? నువ్వు చేసిన మోసం గురించి ఆలోచించాలా, లేకపోతే దౌర్జన్యంగా నా జీవితంలోకి ఎలా వస్తున్నావా అని ఆలోచించాలా అని కోపంగా ఎర్రబడిన చిలక ముక్కుతో అడిగింది. అమ్మాయి గారి కోపం వస్తే ముక్కు చిలక ముక్కులా మారిపోతుందే అంటూ ముచ్చటగా వసుధార ముక్కుని 2 వేళ్లతో నలిపి వసుధార వైపు ఇంటెన్స్ గా చూస్తూ చెప్పు, నా గురించి ఇవి కాకుండా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? వీడు చెప్పేది నిజమా అబద్ధమా, లేదంటే నన్ను ట్రాప్ చేయటానికి కావాలని ఏమైనా ప్లానింగ్స్ చేస్తున్నాడా అని ఆలోచిస్తున్నావా అని అడిగాడు. కరెక్ట్ రిషి, కరెక్ట్ గా గెస్ చేశావు. అవును, నేను అదే ఆలోచిస్తున్నాను. బికాజ్ అదే నిజం కాబట్టి. కానీ నాకు అర్థం కాని విషయం, నా నుంచి నీకేం కావాలి? ఆల్రెడీ అంతా తీసేసుకున్నావు. ఇంకేం మిగిలింది నా దగ్గర నువ్వు బలవంతంగా లాక్కోవటానికి? చెప్పు రిషి. నీకోసం అక్కడ వసుమతి వెయిట్ చేస్తుంది. పాపం, తను నిన్ను ఎంతగా ప్రేమిస్తుంది. అలాంటి అమ్మాయిని మోసం చేస్తావా? తన కోసం ఆలోచించు రిషి అని బాధగా అంది. రిషి పళ్ళు బిగబెట్టి మరి నీ జీవితం అని అడిగాడు. నా జీవితానికి ఏంటి రిషి? నేను వర్షిత్ డాడీ చాలా సంతోషంగా ఉంటాము. మాకు ఈ లైఫ్ చాలు. నువ్వు అనుకోకుండా చేసిన నన్నైతే పెళ్లి చేసుకుని నాకైతే ఒక ఐడెంటిటీ ఇచ్చావు. అది చాలు. జీవితాంతం దీన్ని చూసుకొని బ్రతికేస్తాను. ప్లీజ్ రిషి, నా కోసం మరో 2 ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయకు. నేను భరించలేను అని కన్నీళ్లతో అంది వసుధార. వసుధార మనసులో జరుగుతున్న సంఘర్షణ అర్థం చేసుకున్న రిషి చిరునవ్వుతూ అందుకే నువ్వంటే నాకింత తక్కువ టైంలో పిచ్చి పిచ్చిగా నచ్చేశావు. నీ జీవితం గురించి ఆలోచించకుండా నీకు సంబంధం లేని విషయాల గురించి ఆలోచిస్తూ వాళ్ళ కోసం నీ జీవితాన్ని పణంగా పెడుతున్నావు చూడు. అక్కడే అందరికంటే నువ్వు నాకు ఎక్కువైపోయావు వసు. నువ్వు అన్న మాటలకి రేపు నేను నీకు నిజం చూపిస్తాను. అప్పటి వరకు నీ బ్రెయిన్ కి కొంచెం రెస్ట్ ఇవ్వు. ఖచ్చితంగా చెప్తున్నాను, జీవితాంతం నువ్వు నేను మన కొడుకు కలిసే ఉంటాం. ఇది మాత్రం పక్కా అని చెప్పి వసుధార భుజం మీద గట్టిగా తన పెదవుల మధ్య తన స్కిన్ పట్టి ముద్దు పెట్టి వసుధారని పక్కన కూర్చోబెట్టాడు. రిషి ముద్దు పెట్టినప్పుడు బిగుసుకుపోయిన వసుధార పక్కన కూర్చోబెట్టిన ఆ షాక్ నుంచి తేరుకోక పిచ్చి చూపులు చూస్తూ ఉంది. ఇంతలో రిషి వర్షిత్ ని మళ్ళీ వసుధార ఒడిలో కూర్చోబెట్టి ఇద్దరికి కలిపి సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. నువ్వు మాతో ఎలానో ఆయన గురించి నిజం చెప్పావు కాబట్టి నీకే చెప్తున్నాము. ఆయన ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు మా చేతుల్లో ఉంది. ఆ అమ్మాయి కావాలంటే డైరెక్ట్ గా వారిని మా దగ్గరికి వచ్చి మాట్లాడమని చెప్పు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతే ఆవిడ ఆలోచన అర్థం చేసుకుని మిగిలిన వాళ్ళందరూ కన్నింగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక అంజలి కొంచెం కంగారుగా అంటే వసుమతి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉందా జై అని అడిగితే జై కూడా కొంచెం కంగారుగా అదే అన్నారు కదా వాళ్ళు. అసలు ఎలా వసుమతి వాళ్ళ చేతికి దొరికింది అని జై ఆలోచిస్తూ రిషి నాతో ఇక్కడికి వచ్చేటప్పుడు వసుమతి తన కోసం తన దగ్గరికి వచ్చిందని ఉదయం తిరిగి హైదరాబాద్ వచ్చేస్తానని అన్నాడు. బహుశా తనని వీళ్ళు బలవంతంగా తీసుకువచ్చి బంధించేసి ఉంటారు రిషి కోసం. అందుకే ఇప్పుడు చెప్పి వెళ్ళారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అంజు? రిషికి చెప్తావా, లేదంటే మనసే చూసుకుందామా అని అన్నాడు జై కొంచెం కంగారుగా వసుమతి చెల్లెలుగా దగ్గరై ఉండటంతో. ఇప్పుడు చెప్తే అన్నయ్య డిస్టర్బ్ అవుతాడేమో జై. ఇప్పుడిప్పుడే వసుధారతో వర్షిత్తో సరదాగా సంతోషంగా ఉంటున్నాడు. ఈ సంతోషాన్ని పాడు చేయాలని నాకు అనిపించటం లేదు. మనమే ఏదో ఒకటి ట్రై చేద్దామా
అని అడిగింది. తన మాటలకి జయ అసహనంగా, లేదు అంజలి, వాళ్ళు వసుమతి ద్వారా రిషిని తమ దగ్గరికి రప్పించుకోవాలనుకుంటున్నారంటే తప్పకుండా తనని మన కంటికి కనిపించకుండా చేస్తారు. కాబట్టి మనం ట్రై చేసినా వేస్ట్ అని అన్నాడు. మరి ఏం చేద్దాం అని అడిగింది అంజలి బాధగా. చూద్దాం, ఏదో ఒక ఆప్షన్ దొరక్కపోదు కదా. ముందు రిషిని వసుధారని సెట్ అవ్వనివ్వు. ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్తే వాడు కూడా అనవసరంగా డిస్టర్బ్ అవుతాడు. ఖచ్చితంగా వాళ్ళైతే వసుమతిని ఏమీ చేయలేరు. బికాజ్ వాళ్ళిప్పుడు రిషిని చేరుకోవటానికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ వసుమతినే కాబట్టి. తన గురించి మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ తన గురించి తన అమ్మా నాన్నలకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా అని చెప్పి జై తన దగ్గర ఉన్న వసుమతి నాన్నగారి నెంబర్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పగానే వాళ్ళు పెద్ద పెట్టుని ఏడుస్తూ, 3 రోజుల నుంచి అది కనిపించటం లేదు బాబు. ఎక్కడికి వెళ్ళిందో తెలియక పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. కానీ ఇలా వాళ్ళు నా కూతుర్ని కిడ్నాప్ చేస్తారని ఊహించలేదు. వాళ్ళకేం పోయే కాలం బాబు, ఇలా చేస్తున్నారు. వాళ్ళందరికీ దూరంగా నా కూతుర్ని తీసుకువచ్చేసిన వాళ్ళ కళ్ళ చల్లబడలేదా? ఇంకా ఏం కావాలని ఇదంతా చేస్తున్నారు అని ఏడుస్తూ ఉంటది. జైకి కూడా బాధగా అనిపించి, మీరు ఏం బాధపడకండి అంకుల్, వసుమతికి ఏమీ కాదు. ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడి చూడండి. మీ వల్ల కాకపోతే మరో మార్గం చూద్దాము అని అన్నాడు. ఓకే బాబు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే అక్కడికి వెళ్తాము అని చెప్పి హడావిడిగా బయలుదేరారు వసుమతి అమ్మా నాన్నలు. జై మాత్రం టెన్షన్ గా వీళ్ళు వెళ్ళాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందని ఊహించుకుంటూ ఇంట్లోనే ఉండిపోయాడు. ఆ రోజు కూడా లీవ్ పెట్టేసి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.